మనమంతా సినిమాకు పోతాం. మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు. కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు, మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఆ హీరో తన గుణగుణాలు, తాను చేసే మంచి, తాను వేసే అడుగుల వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం. అదే విలను ఆయన చేసే మోసాల వల్ల, ఆయన చేసే అబద్ధాల వల్ల, ఆయన చేసే కుట్రల వల్ల ఆ ఫలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం. అవునా కాదా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు, విలన్ ఎవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్య బిడ్డలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను, మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తా ఉన్నాను. మీ టెక్కలి నియోజకవర్గమే మంచివాడు, యువకుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మంచి చేసే అవకాశం మీరు తిలక్కివ్వండి. మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తిలక్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.